ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు టీపీసీసీ దళిత విభాగ కన్వీనర్ మరియు మీడియా కోఆర్డినేటర్ హెచ్ఆర్ మోహన్ గారు. మీరు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి నుండి కూడా భారతదేశం ఇంత గొప్పగా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇలా భారతదేశం ప్రపంచంలో స్థాయికి ఉన్నాం, అది గమనించాలి. ఈవెన్ సీఎం గారి సభలో ఉండాల్సినంత క్రౌడ్ లేదు, లైక్ ఆ సభ అంతా ఖాళీగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? లైక్ మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఏంటమ్మా, కొన్ని సోకాల్డ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళకి పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ 11 నెలల పరిపాలనలో గవర్నమెంట్ కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది సరైన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయలేదు ఉద్యోగాలకు సంబంధించి. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అయితే ఈ విషయంలో నిన్ననే మా ముఖ్యమంత్రి వర్యులు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ రండి, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని రకాల విద్యార్థులకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఏ రకమైన సర్వీసెస్, లైక్ ఏ రకమైన స్కూల్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ అనేది? అయితే అంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఏంటి తేడా? అంటే ఇప్పుడు పరిపాలనలో మంచి ప్రశ్న అడిగినారు మీరు. నిజంగా కూడా ఇది అడగాల్సిన ప్రశ్నే. ఇంతకు ముందున్న ప్రభుత్వాలే కానీ అవసరమా మూసీ నది ప్రక్షాళన అనేది? ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు మీరు గవర్నమెంట్ లోకి వచ్చాక ఎందుకు తీసుకొచ్చారు ఇది? అయితే అమ్మా, గతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పటికీ అప్పటికి చిన్నపాటి వాన వచ్చిన హాయ్, హలో, వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ శ్రీరేఖ. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు టీపీసీసీ దళిత విభాగ కన్వీనర్ మరియు మీడియా కోఆర్డినేటర్ హెచ్ఆర్ మోహన్ గారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి, హైడ్రా, మూసీ ప్రక్షాళన గురించి, విద్యార్థి సంక్షేమ పథకాల గురించి, వీటన్నిటి గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ఐక్యూ టీవీ. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సార్, రీసెంట్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక సభకు వెళ్ళారు వెమలవాడలో. అక్కడ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు, ఈవెన్ సీఎం గారి సభలో ఉండాల్సినంత క్రౌడ్ లేదు, లైక్ ఆ సభ అంతా ఖాళీగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? లైక్ మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఏంటమ్మా, కొన్ని సోకాల్డ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళకి పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు వాళ్ళని పక్కన పెట్టేసినారు. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి పని బాట లేక, ఒక సామెత ఉంటుంది, ఆ గుడ్డు మీద ఈగలు వీకినట్టు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ బ్లేమ్ చేయాలి, ఆయనకున్న దాన్ని ఏమంటారు పాపులారిటీని ఎక్కడ తగ్గించాలి అని ఆ కోణంలోనే, కుట్ర కోణంలో ఆలోచిస్తారు తప్ప, పసకలు వచ్చిన దేశమంతా పచ్చగున్నట్టు అక్కడ ప్రజలు ఉన్నారు లేనిది అనేది మనకు తెలుసు, అక్కడ ప్రజలకు తెలుసు, అక్కడ శాసనసభ్యులకు తెలుసు. కానీ ఒక వర్గం మీడియా అంటున్నాను నేను. ఎవరు ఇప్పుడు వీళ్ళు పెయిడ్ మీడియాని కొద్దిగా తయారు చేసినారమ్మా. అందరూ ఇప్పుడు జర్నలిజం ఏంటంటే ప్రజల పక్షాన పోరాడే వాళ్ళే ఉంటారు. కానీ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు రాయడం తప్పు. నిజంగా కూడా అక్కడ జరిగింది ఏంటంటే మహా బ్రహ్మాండమైన కార్యక్రమమ్మా, దైవ దర్శనం. అక్కడ కూడా రాజకీయాలేనమ్మా. దైవ దర్శనంకి వెళ్ళినారు, ఓకే. నువ్వా 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు దుర్మార్గుడు కేటీఆర్ గారు కేసీఆర్ పోయిన చరిత్ర లేదు అక్కడ, ఒక్కరోజు కూడా పోయిందా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలతో పాటు అన్ని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని జిల్లాలు తిరుగుతూ అక్కడ కావాల్సిన అభివృద్ధి పనులు పాల్గొంటూ అక్కడ కావాల్సిన వనరులు ఇస్తూ ఈ రకంగా చేస్తుంటే ఓర్వలేక ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారి మీద బురదలే ప్రయత్నమే తప్ప అక్కడ వాస్తవానికి బ్రహ్మాండమైన ప్రజల స్పందన దొరికింది. ప్రజలు చాలా గొప్పగా స్వాగతించినారు. ఎక్కడ రేవంత్ రెడ్డి ఇమేజ్ ఎక్కడ తగ్గదమ్మా. ఓకే, అంతకుముందు గవర్నమెంట్ రుణమాఫీ అని చెప్పేసి పాస్ చేసింది. అవి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చాయా? అంటే జనానికి అందాయా? ఏ ప్రభుత్వం అమ్మా? ముందు ప్రభుత్వం. అయితే వాళ్ళ ప్రభుత్వంలో
అంటే 2014లో వాళ్ళు అధికారంలో వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ అని ప్రభుత్వానికి వచ్చినారు. ప్రజలు అప్పుడు వాళ్ళని స్వాగతించినారు. మంచి మెజార్టీతో రావడం జరిగింది. కానీ ఆ ₹1,00,000 రుణమాఫీ అనేది ఈ 10 సంవత్సరాల కాల పరిమితంలో కేవలం వాళ్ళు వడ్డీ కట్టుకుంటూ వచ్చినారు. ఎక్కడ కూడా వాళ్ళు పూర్తిగా రైతన్నలకి పూర్తిగా ₹1,00,000 ఏక సమయంలో ఏకదాటిగా వాళ్ళకి ఎక్కడ మాఫ్ చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు చేసిందల్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతూ అడప రుణమాఫీ చేసుకుంటూ వచ్చినారు. కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు ఎన్ని ఉన్నాయంటమ్మా చెప్తే చాంతాడు అంత ఉంటుంది. మనకు సమయం కూడా సరిపోదు. వాళ్ళు ఏమన్నారు, ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి అన్నాడు. అమ్మ నేను అంటున్నా, ఒక్క దళితుడి కన్నా 3 ఎకరాలు పక్కన పెడదామమ్మా. 3 గజాల స్థలం ఏమైనా ఇచ్చినారా? సరే, దళితులు పక్కన పెడదాం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కడతానన్నారు. ఎక్కడనగా నిర్మించినారా అమ్మ? అది పక్కన పెడదాం. ప్రతి మండలానికి ఒక నిర్బంధ స్కూల్ పెడతాన్నారు. అంటే సామాన్యుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలందరికీ కూడా ఒక మంచి కార్పొరేట్ సెక్టర్ స్కూల్ పెడతాము అని చెప్పి దాంట్లో వాళ్ళ మనబడు తినేంత అలాంటి ఆ స్టాండర్డ్ భోజనం పెడతాము అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కట్టినమా? ఏడా లేదు. అట్లాగే ప్రతి ఊర్లో ఆయన కేసీఆర్ గారు భారీ డైలాగ్ కొట్టినప్పుడు అల్లుడు వస్తే ఈ అత్తగడు ఉంటుంది, కోడలు వస్తే అల్లుడు ఏడు ఉంటాడు అని ఒక సామెతలు చెప్పారు. మేకేడ కడతారు, కోళ్ళేడ కప్పుతారు, బర్లేడ కడతారు అని సామెత చెప్పి ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ అని ఆశ చెప్పారు. ఒక 3 నియోజకవర్గాలు తప్ప, హైదరాబాద్ పరిసర ప్రాంతం తప్ప 119 నియోజకవర్గాల్లో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ లేవు. నేను బీఆర్ఎస్ పార్టీ కూడా వస్తే ఛాలెంజ్ కానీ చేస్తే నేను ఆడుతూ వెళ్ళడానికి సిద్ధమే. కేవలం 10 సంవత్సరాలు వాళ్ళు స్వలాభం గురించి తెలంగాణ ప్రజల నడ్డి విడిసి తెలంగాణ ప్రజలు రక్తం జనియలాగా తాగి బందిపోడు దొంగల కంటే దారిదోపుడు బందిపోడు దొంగల కంటే ఎక్కువ కొడుకు, అల్లుడు, కూతురు, తండ్రి, వాళ్ళ సడగుని కొడుకు ఈ రకంగా సంతోషంతో ఉంటాడు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్, ఈ పేరు కేసీఆర్. వీళ్ళు ఏం చేసిరంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు తెలంగాణ ఆస్తిని, తెలంగాణ సొత్తు, తెలంగాణ 4 కోట్ల ప్రజల రక్తాన్ని తాగి వాళ్ళు కష్టపడి రక్తాన్ని చెమట రూపంలో ఖర్చు పెట్టి రూపాయి ప్రభుత్వానికి కట్టిన పన్నులు తీసుకుపోయి కాళేశ్వరం లాంటిది కట్టి, అలాంటి ఎన్నో కరెంటు విషయమే కానీ కాళేశ్వరం విషయమే కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఏ స్కీమ్ తీసినా దాంట్లో స్కామే ఉంటుంది. మీరు గొర్రెలు తీసుకోండి, మీరు చేపలు తీసుకోండి, మీరు బతుకమ్మ చీరలు తీసుకోండి, మీరు వాళ్ళు చేసినటువంటి ఏ స్కీమ్ అలా తీసుకోండి, దాని వెనక పెద్ద స్కామ్ ఉంటుంది. ఇట్లాగా వాళ్ళు కోట్ల రూపాయల ప్రజల సొత్తు తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్, ఆత్మగౌరవంతో కూడినటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా వీళ్ళు తెలంగాణను దోచేసినారు. దోచుకొని 10 సంవత్సరాల్లో ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద కోటీశ్వరులు రాజకీయ నాయకులు ఎవరు అంటే ఆర్థికంగా దేశంలో ఉన్నటువంటి అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరు ఆర్థికంగా అంటే కల్వకుంట్ల కుటుంబం. అంటే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వం నాకేసినారమ్మా, వినరా? కాబట్టి ప్రజలు వాళ్ళని 10 సంవత్సరాలు చూసినారు. వాళ్ళ నిర్బంధ పరిపాలన, నియంత పరిపాలన, నేతృత్వ పరిపాలన, ఒక ఫ్యూడలిజం లాగా, ఫాసిజం పాలన లాగా ప్రజలను వాళ్ళు ఒక బానిసల్లాగా చూసినారమ్మ. వాళ్ళకి ఏంటంటే మేము నైజాం సర్కారు వారసులము, మేమే పాలిస్తాం తెలంగాణని, ఇక వేరే ప్రభుత్వం ఇక్కడ రావద్దు, ఇక నేను నా కొడుకు నా మనమడు ఇక వేరే అంటే ప్రజాస్వామ్యంలో అవి నడవమమ్మ. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ప్రజాప్రతినిధులు. ఇక్కడ అనేది డెమోక్రసీ పనిచేస్తుంది, రాజ్యాంగం పనిచేస్తుంది. అంతేగాని ఫ్యూడలిజం అనేది మన భారతదేశంలో రాష్ట్రంలో అసలు చెల్లదు. కానీ వాళ్ళ పార్టీ పుట్టింది కూడా ఆ ఫ్యూడిజల్ బేసిస్ మీద పుట్టింది. కాబట్టి అందుకే ప్రజలు పక్కన పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి అన్న గారి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో తెలంగాణ ప్రజలు వారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ఈరోజు తను నిద్ర లేకుండా ఆహర్నిశలు కష్టపడుతూ రాత్రింబగలు ప్రజా శ్రేయస్సు కోసమే. ఎప్పుడని మీరు గమనించండి, ఈ 10 నెలల పాటు అంటే 11 నెలల పాటు 10 సంవత్సరాలు చేయలేని కార్యక్రమాలు
భారతీయ రాష్ట్ర సమితి పార్టీ 10 సంవత్సరాలు చేయలేని పనులు కేవలం అంటే కేవలం 10 నెలల్లో చేసినటువంటి గొప్ప నాయకుడు, ఒక చారిత్రాత్మకమైన నాయకుడు, ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నెన్నో గొప్ప కార్యక్రమం తెలంగాణ సమాజం గురించి చేసినటువంటి మహాను నాయకుడు ఎవరనంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. రైట్ సార్. ఇప్పుడు ఈ 11 నెలల పరిపాలనలో గవర్నమెంట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది సరైన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయలేదు ఉద్యోగాలకు సంబంధించి. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అయితే ఈ విషయంలో నిన్ననే మా ముఖ్యమంత్రి వర్యులు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ రండి, ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో ఆ 50,000 మంది ఉద్యోగాలు మేము ఇచ్చినటువంటి 50,000 మంది ఉద్యోగస్తులను మేము పిలుస్తా, మీ ముందరనే వాళ్ళకి నేను ఇచ్చినటువంటి ఏదైతే అపాయింట్మెంట్ లెటర్స్తో వాళ్ళు వస్తారు, చూపిస్తా, మీకు దమ్ముంటే రండి అని ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. మరి ఎందుకు మాట్లాడరమ్మా? నేను చెప్తున్నామ్మా, భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో కూడా, గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోపు 50,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర స్వాతంత్రం వచ్చినాక ఇంతవరకు ఏ రాష్ట్రంలో జరగలేదు. అంత ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన గొప్ప అది ఏమంటారు ఉద్యోగాలు ఇవ్వడం, ఇది రేవంత్ రెడ్డిగా సాధ్యమమ్మా, ఎవరి వల్ల కాదు ఇది. ఓకే సార్. సార్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని రకాల విద్యార్థులకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఏ రకమైన సర్వీసెస్, లైక్ ఏ రకమైన స్కూల్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ అనేది? అయితే అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఏంటి తేడా? అంటే ఇప్పుడు పరిపాలనలో. మంచి ప్రశ్న అడిగినారు మీరు, నిజంగా కూడా ఇది అడగాల్సిన ప్రశ్నే. ఇంతకు ముందున్న ప్రభుత్వాలే కానీ, అంటే ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ ఎస్సీ స్కూల్స్, ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, మైనార్టీ హాస్టల్స్, రెడ్డి హాస్టల్స్, అదర్ హాస్టల్స్, అదర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రకంగా ఉండేయమ్మ. కానీ రేవంత్ రెడ్డి గారు సామాజికంగా సమానత్వం గురించి, ముఖ్యంగా ఆయన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తి, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమతులతను కాపాడినటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం అంటే, కులాలను, మతాలను, ప్రాంతాలను విడిగా చేయకుండా, ఇప్పుడున్న ఇంతకు ముందున్న పరిస్థితి మీకు ఐడియా ఉందో లేదమ్మా, గ్రామీణ ప్రాంతాల్లో బాగా చదువుకున్న పిల్లలకు ఐడియా ఉంటుంది, ఎస్సీ స్కూల్ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ అట్లా ఉండేది. ఇప్పుడు ఇంటగ్రేటెడ్ స్కూల్ అంటే ఏంటంటే అన్ని కమ్యూనిటీస్కి సంబంధించి ఒకటే హాస్టల్, ఒకటే స్కూల్, రెసిడెన్షియల్, అన్ని కులాలు, ఈ కులం ఆ కులం లేదు. అంటే ఇక్కడ సమానత్వం వచ్చింది కదమ్మా, సామాజిక గౌరవం దొరికిందా లేదు? ఇప్పుడు విడిదీయాలి కదా, ఎస్సీలు వేరు, బీసీలు వేరు, ఎస్టీలు వేరు, మైనార్టీలు విడిదీయాలి కదా. ఇంతే కాదమ్మా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి 119 నియోజకవర్గంలో కూడా దీంట్లో ఒక 25 నుండి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది మహా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తులో విద్య గొప్పది. మనం ఆర్థికంగా ఎంత ఆస్తులు ఇచ్చినా అది అమ్ముకొని తింటారు, కానీ జ్ఞానం ఎవరు దొంగలు దోచుకపోరు, ఎవరు ఎత్తుకపోరు. కాబట్టి జ్ఞానం ఇవ్వడంలో మంచిది. తెలివి అనేది, చదువు అనేది పిల్లల జీవితాలు, వాళ్ళ భవిష్యత్ తరాల జీవితాలు బంగారు బాటలో ఉండాలన్న మంచి దృఢ సంకల్పము, మంచి సహృదయంతో ఆలోచించినటువంటి ఈ నిర్ణయం ఏంటంటే 25-30 ఎకరాల్లో క్యాంపస్ పెట్టి దీంట్లో స్పోర్ట్స్ క్లబ్, లైబ్రరీసు, ల్యాబు, జిమ్స్, తర్వాత మొన్న ఈ మధ్యలో ఫుడ్ మీద, అంటే వీళ్ళకి డైట్ మీద డబుల్ పెంచినారు. ఇంతకుముందు ₹2.60 అట్లా చెప్తున్నా మీకు, అక్కడికి వెళ్ళి 40% ఎక్కువ చేసినారు. ఏంటి? డైట్ అంటే ఆరోగ్యపరమైన ఫుడ్ ఉండాలి. ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మ కేటీఆర్ గారి మనమడు, కేసీఆర్ గారి మనమడు, వాడు ఏమన్నాడు కేటీఆర్ గారు, నా కొడుకు తినేది స్కూల్లో పెడతాము అన్నారు. మీరు ఒక్కసారి హాస్టళ్లలో చూస్తే అంతకుముందు ప్రభుత్వంలో పురుగు అన్నారు, తినలేని పరిస్థితి. మరి నీ కొడుకు తినడం అందరూ పెట్టాలి కదా. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మహా గొప్ప నిర్ణయం అమ్మ. వాళ్ళకి డైట్ డబుల్ చేసినారు, ఓకేనా. తర్వాత వాళ్ళకు మెయింటెనెన్స్ ఛార్జ్ పెంచున్నారు. మొన్ననే రీసెంట్లీ 15 days బ్యాక్ ₹10 ఉంటే ₹20, 20 ఉంటే 40, 40 ఉంటే 80, ఈ రకంగా. తర్వాత వాళ్ళకు కాస్ట్యూమ్స్ పెంచి రేట్ పెంచినారు. వాళ్ళ స్టాండర్డ్ లైఫ్ పెరిగింది. పిల్లలకు కావాల్సింది విద్య అమ్మ. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలకు చదువు అవ్వద్దు, వాళ్ళు కేవలం గొర్రెలు బర్రెలు ఆవులు మేకలు కుక్కలు మేకుండా బతకాలి, మేము మట్టికి దొరలం పాలించాలి అన్న చెడు ఉద్దేశము చెడు కోణముతో వాళ్ళు కుట్ర కోణము తప్ప మమ్మల్ని ఏ రోజు కూడా చదవడానికి ముందు పోనీలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అది కాదండి. రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలు చదవాలి, అన్ని వర్గాలకు చదువు అవ్వాలి, అన్ని వర్గాలు ఉన్నత స్థాయిలో ఉండాలి, అన్ని వర్గాల జీవితాలు అభ్యున్నతి చెందాలి అని ఒక మంచి దృఢ సంకల్పం తీసుకున్నటువంటి నిజంగా చెప్తున్న అభినవ అంబేద్కర్ రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఆయనను తెలంగాణ రాష్ట్రము నిజంగా 10 సంవత్సరాలు ఎంత వెనకకు పోయినామో 10 సంవత్సరాలు ఎంత నాశనం పట్టించినట్టమ్మా. దాన్ని రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో అన్నారు కదా, దశాబ్ద కాలంలో శతాబ్ద విధ్వంసం అన్నట్టుగా 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు సరిపడ విధ్వంసం చేసిపోయినారు. ఇప్పుడు దీని పునర్నిర్మాణం భాగంగా రేవంత్ రెడ్డి గారు అనుక్షణం కష్టపడుతున్నారు. ఇది కొంతమంది మీడియా వాళ్ళు దాని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అడ్డుపడుతున్నారు. కానీ ఆయన చేసినటువంటి పనులు మీరు దగ్గరగా గమనిస్తే నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ భారతదేశానికి తలమానికగా ఉంటుందమ్మా. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో మనకి మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పారు. ఈ గవర్నమెంట్ దాన్ని అంటే అమలు చేస్తుందా లేదా మాటల వరకేనా? కరెక్ట్ అంటున్నారు. ఆల్రెడీ ఈ శంకుస్థాపన కూడా అయిపోయినాయి. శంకుస్థాపన వర్క్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ జూన్ అకాడమిక్ ఇయర్ వరకు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. దాంట్లో ఇట్లాంటి అనుమానం లేదు. వీళ్ళలాగా మసిబూసి మారడికాయ చేసి ఉన్న ప్రభుత్వం అది కాదమ్మా. మా చేతల ప్రభుత్వం, వాళ్ళది మాటల ప్రభుత్వం. వాళ్ళు కవిత, సారా కవిత, వీడు తాగుబోతు కేటీఆర్, వాడు పిట్టల ద్వారా హరీష్ రావు, వాళ్ళలా కాదమ్మా మా ప్రభుత్వం. మా దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అమ్మ. మీరు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి నుండి కూడా భారతదేశం ఇంత గొప్పగా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వల్లనే ఇలా భారతదేశం ప్రపంచంలో స్థాయికి ఉన్నాం. అది గమనించాలి. ఇట్లాంటి పార్టీలు తోక పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అమ్మా, అవి శాశ్వత పార్టీ. కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్ర. ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు, శంకుస్థాపన చేసినారు అన్ని నియోజకవర్గంలో. మళ్ళీ జూన్ వరకు నీకు స్టార్ట్ అయిపోతుంది. మరి ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇంత మంచి సీఎం ఉన్న మన స్టేట్ లో మూసీ నది ప్రక్షాళన అనే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మెయిన్ గా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఎక్కడ వాళ్ళు ఉండడానికి ఇల్లు లేవు, ఏమి లేదు. సో అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? అంటే అది అవసరమా మూసీ నది ప్రక్షాళన అనేది? ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు మీరు గవర్నమెంట్ లోకి వచ్చాక ఎందుకు తీసుకొచ్చారు ఇది? అయితే అమ్మా, గతంలో హైదరాబాద్ ప్రాంతంలో అప్పటికి చిన్నపాటి వాన వచ్చిన ఇప్పుడు మన ఏరియా ఇక్కడ నుండి గచ్చిబౌలి నుండి మీరు ఈ ట్యాంక్ బండ్ వరకు లేదు, పక్కన మీ న్యూ సిటీకి ఎక్కడికో షేర్లింగంపల్లికో వెళ్ళాలి, కుక్కుడిపల్లికి వెళ్ళాలి. చిన్నపాటి వాన వస్తే నువ్వు కదలేవమ్మా. నీకు అర్థమవుతుంది కదా. నేను ఏం చెప్పబోతున్నా అంటే, ప్రాణ నష్టాలు జరిగినాయి. మాన్యువల్స్లో పిల్లలు పడిపోయి, మున్సిపల్ సిబ్బంది పడిపోయి, చాలామంది ప్రాణాలు గతంలో హైదరాబాద్లో చాలామంది మాన్యువల్లో పడిపోవడం, బాడీ మూసీలో ట్యాంక్ బండ్లో తేలడం జరిగింది. అట్లాగే చిన్నపాటి వాన పడితే మనం బోట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాగే పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇంకొక విషయం చెప్తామా మీకు, సిటీ ఎండ్ నుండి సిటీ సెంటర్ నుండి నల్గొండ బోర్డర్ వరకు ఎంత సుందరమైన నది పారుతుందంటే దాన్ని నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయము, ఆయన అభినవ భగీరథుడు. ఎందుకు భగీరథుడు అంటున్నా అంటే, భగీరథ ప్రయత్నం చేస్తున్నారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. దానివల్ల హైదరాబాద్ ఎంత బ్యూటిఫికేషన్ అవుతుందంటే, మీరు అక్కడి నుండి అక్కడి వరకు మంచి నీళ్లు పారుతుంటే కాలుష్యం దూరం పోతుంది. అవునా? అక్కడ చుట్టుముట్టు నీకు మంచి బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే సిటీ ఒక పర్యాటన స్థానం అవుతుంది. మీకు దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది, బిజినెస్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఈ రకంగా సిటీ కూడా గ్రీనరీ పెరుగుతుంది, ఒక అందమైన సిటీ నగరం అవుతుందమ్మా. అంతేకాకుండా మీరు ఒక ప్రశ్న అడిగినారు, అక్కడ ఉన్నటువంటి మూసీ నదిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏం చూపిస్తున్నారు మీరు? వాళ్ళకమ్మా చూడు, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, మూసీ మురికిలో ఉండి ఆ వాసనలో ఉండి మనమేమో గ్రాండ్ స్థాయిలో ఉండాలి, వాళ్ళ పేదవాళ్ళు అక్కడ ఎందుకు ఉండాలి?
అక్కడ ఖచ్చితంగా దాని ప్రక్షాళన చేయడమే, అది పునర్జీవనం చేయడమే, దాన్ని ఆపేది లేదు. కానీ అక్కడ ఉన్న వారికి అందరినీ మంచి జీవనోపాధి ఇచ్చి, ఉదాహరణకు మీకు సిటీల్లో ఉండాలి అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తూ పర్మనెంట్గా, ప్లస్ వాళ్ళ ఇంట్లో మహిళా సోదరి మనం అనుకోండి, వాళ్ళకి 2 లక్షలు వ్యాపారానికి ఇస్తూ, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తూ, ప్లస్ ఇంట్లో ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇస్తూ, అది కాదు మాకు ప్లేసే కావాలంటే ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ లోపు 150 గజాల స్థలం నుండి 2 గజాల స్థలం వరకు ఇచ్చి వాళ్ళకు ఒక మంచి లేఅవుట్ కొట్టి, అంటే అమ్మ ఒక స్టాండర్డ్ లైఫ్ పెంచుతున్నాడు కదా. అక్కడ ఆల్రెడీ 90% ఆఫ్ పీపుల్ వాళ్ళు ఇష్టంగానే వెళ్తున్నారు, సంతోషంగా అవుతారు. కానీ ఈయన ఫాల్తు అనొద్దు, కానీ ఈ వేస్ట్ గారు కేటీఆర్ ఇంకో కంపెనీ ఉంది కదా, దాని భూతద్దంలో చూపించి ఇప్పుడు సరే 100 మంది లాభపడుతున్నారు అనుకుందాం, 100 మందికి మంచి జరుగుతుంది అనుకుందాం, దాంట్లో ఒక్కరు నష్టపోయారు అనుకో, ఒక్కరి గురించి 99 మందిని 99 మంది నష్టపోమంటావా? ఒక్కరు నష్టపోతే మంచిదా చెప్పమ్మా? అంటే 99 మందికి మేలు జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ నష్టపోకుండా చేయడమే కదా సార్. నేనేమంటున్నా, 99 మంది హైదరాబాద్ నగరంలో నీకు గ్రౌండ్ వాటర్ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. తర్వాత మనమే ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం, పానీ ఆయా మన గర్వమే, గవర్నమెంట్ క్యా కర్రీ మనమే పంచాయతీ పెడతాం, చిన్నవాటి నీళ్ళు పోతాయి ఇళ్ళకు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చేస్తేనేమో చేయొద్దు, చేయకుండానేమో ఒక ముఖ్యమంత్రి ఇంటింటికి పోయి మీ ఇంట్లో నీళ్ళు వచ్చిన బకెట్తో తీసి బయట పడరు కదా. ఆయన ఏం చేస్తున్నాడు? పర్మనెంట్ సొల్యూషన్ చేస్తున్నాడు. హైదరాబాద్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాడు. ఇక వాటర్ ఆగొద్దు, ఇబ్బంది కావద్దు, ఏడ నీళ్లు పడ్డాయి. ఇప్పుడు స్టాగ్నేట్ కావడానికి హైదరాబాద్ అంతా కాంక్రీట్ అయిపోయింది, వాటర్ స్టాగ్నేట్ అవ్వదు. చుక్క నీళ్ళు పడ్డ పోతుంటుంది. చూడండి ఎక్కడ పోవాలమ్మా నీళ్ళు, అంతా సీసీ అయిపోయింది. ఎక్కడ పోవాలి నీళ్ళు? ఎక్కడో చోటు పోవాలి కదా. నువ్వు నీళ్లున్న చోట్ల ఇల్లు కట్టేసినావు, మరి నీళ్లు మన ఇంటికి వస్తాయి. అప్పుడు మనం ఏమంటాము? ప్రభుత్వం విఫలమైంది, ప్రభుత్వం ప్రజల సేవ చేయలేకపోతుంది. అవునా? చేస్తేనేమో ఇట్లాంటి కాలాలు కట్టబెట్టి మాటలు. ఓకేనా? ఇదంతా కూడా మా ప్రజల శ్రేయస్సుకు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో దాదాపు 120 మంది ఉంటారు. 120 మందికి మంచి జరుగుతుంది కదా. సరే, నేను వాళ్ళు ఒకరో ఇద్దరు అక్కడ నష్టపోతున్నారు కాదంటలేను, కానీ వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు చూపించి, మంచి ఇల్లు ప్రదం చూపించి, వాళ్ళకు ఒప్పుకొని వాళ్ళు సానుకూలం ఉన్నప్పుడు తీస్తారమ్మ అక్కడ నుండి. వాళ్ళకు జబర్దస్తిగా వాళ్ళని ఫోర్స్ఫుల్గా తీయడానికి లేదు. ఓకేనా? ఇది కేవలం పని కట్టుకొని కొన్ని పార్టీలు అది చేస్తే, అది ప్రక్షాళన జరిగితే ఇక మా పార్టీలు ఇక భూస్థాపమే, మేము కనుమరుగైపోతాము, మా పార్టీలు కనుమరుగైపోతాయి, రేవంత్ రెడ్డి గారు బతికిన రోజులు ముఖ్యమంత్రిగా ఉంటారని భయంతో ఒక స్వార్థ రాజకీయాలతో చేస్తున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసమో ప్రజల మంచి గురించి కాదు వాళ్ళు చేసేది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది, దగ్గరగా రేపు 1 మంత్కి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ టైం పీరియడ్ లో మీరు ప్రజల్ని సంతృప్తి పరిచారా? మీరు ఇచ్చిన హామీలను కానివ్వండి, లేదంటే ప్రజలకున్న సమస్యలను కానివ్వండి, వీటన్నిటిని మీరు తీర్చగలిగారా? నెక్స్ట్ మీ ప్రభుత్వం వచ్చిద్దని ఆశించవచ్చా మేము? నెక్స్ట్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది అధికారంలోకి. ఈ సంవత్సరం పరిపాలన బట్టి మనం నెక్స్ట్ 4 ఇయర్స్ కూడా ఇదే విధమైన పరిపాలన ఉంటుందని ప్రజలు ఆశించవచ్చా? మా స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేనటువంటి కార్యక్రమము 2 లక్షల రుణమాఫీ. ఏకదాటిలో 2 లక్షల రుణమాఫీ అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, అది చిన్న విషయం కాదు. దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిపోయింది, ఇంకా 13,000 కోట్లు ఉన్నాయి. అది డిసెంబర్ లోపల అందరు రైతులకు మన భేదం లేదమ్మా, ఎక్కడ కూడా పక్షపాతం లేదు, నీ పార్టీ నా పార్టీ, నా ఓడు నీ ఓడు లేదు, రైతులందరికీ నిష్పక్షపాతంగా రైతులు ఎంతమంది రుణవస్తులు ఉన్నారో బ్యాంకుల్లో వాళ్ళందరికీ కూడా ఈ 13,000 కోట్లు కూడా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు డేటా ఇవ్వడం, సబ్మిషన్ చేయడం కరెక్ట్ బ్యాంకర్స్ వల్ల అయింది తప్ప అదర్వైజ్ అప్పుడే ఆల్రెడీ అమ్మా అసెంబ్లీలో 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడం జరిగింది రుణమాఫీ కోసం. దాంట్లో 18,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసినారు, మిగతా 13,000 కోట్లు ఉన్నాయి. అవి కూడా ఇద్దామని సిద్ధంగా ఉన్నాయి, డబ్బులు ఎక్కడ పోలేదు. కానీ
ఈ బ్యాంకర్స్లో వచ్చిన డేటా వల్ల ఆగింది. ఒక టెక్నికల్ ప్రాబ్లం అయింది. ఏంటంటే ఆధార్ కార్డ్ అనో లేకపోతే రేషన్ కార్డ్ అనో లేదా భూమి పట్టా సరిగా లేకపోవడమో తద్వారా ఆగింది. అది ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ లోపు 13,000 కోట్ల రూపాయలు ఇచ్చి భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది డిసెంబర్ లోపు రైతులందరికీ రుణమాఫీ అవుతుంది. ఒకటి. రెండవది 10 నెలల కాలంలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ప్రజాపాలన ప్రభుత్వం తప్ప భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఒక ఘన చరిత్ర అనుకో, ఒక గొప్ప కార్యక్రమం అనుకో. 50,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు కాలం అధికారం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. కానీ 10 నెలల కాలంలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినారు. 2 లక్షల రుణమాఫీ అయిందా? 50,000 ఉద్యోగాలు వచ్చినాయా? మహిళలకి 10 సంవత్సరాల కాలం 1,200 చొప్పున గ్యాస్ సిలిండర్ కిచెన్ మూత మోవిందా అమ్మ? ఈరోజు 500కి గ్యాస్ వస్తుందా అమ్మ? అట్లాగే 200 యూనిట్లో కరెంటు. తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా కరెంట్ ఫ్రీ ఉంది కదమ్మా. ఈరోజు మహిళా సోదరులు బస్సులో ఫ్రీగా పోతున్నారు కదమ్మా. గుడికి కానీ బడికి కానీ విద్య కానీ వ్యాపారం కానీ ఏదన్నా చేసుకో ఫ్రీగా, ఎక్కడన్నా తిరగొచ్చు కదమ్మా. ఈ రకంగా తీసుకుంటూ పోతే అమ్మా ఉద్యోగాలు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, గ్యాస్ వచ్చింది. అదే మాదిరిగా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీమా. 5 లక్షలు ఉండేది, 10 లక్షలు పేదవాడికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి. ఉన్నవాడు ఏ విధంగా ట్రీట్మెంట్ కార్పొరేట్ ట్రీట్మెంట్ చేస్తూ పేదవాడికి కూడా అదే తరహా ట్రీట్మెంట్ ఉండాలని 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినారు కదమ్మా. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే అమ్మా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టినారు కదమ్మా 10 నెలల్లో. ఇంట్లో చెప్పుకుంటూ పోతే అమ్మా లెక్కలేమమ్మా. చాంతాడంత లిస్ట్ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి వారు చాలా చేసేస్తున్నారు. 1, 2 కాదు. మీకు టీచర్స్ దాదాపు 21,000 టీచర్స్ ట్రాన్స్ఫర్ చేసినారు కదా. వాళ్ళకి భార్య ఈకోలకు ఉంటే ఆదిలాబాద్లో భార్య ఉంటే వరంగల్లో భర్త ఉన్న పరిస్థితి. వాళ్ళు 10 ఏళ్లలో అట్లీస్ట్ వాళ్ళు టీచర్స్ గోస చూడలేని పరిస్థితిలో 10 ఏళ్ళు అనుభవించినారమ్మా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ విన్నపం విని భార్యాభర్తలు ఒక చెట్టు ఉంటే ట్రాన్స్ఫర్స్ పెట్టినారు. వాళ్ళకి ప్రమోషన్స్ దొరికినాయి. 10 ఏళ్ళు ప్రమోషన్స్ లేవు టీచర్స్కి. ఈరోజు ప్రభుత్వ హాస్టల్లో దొడ్డన్నం తింటూ దయనీయమైన స్థితిలో ఉండేది. వాళ్ళకి మెస్ ఛార్జ్ పెరిగిందమ్మా, కాస్మెటిక్ ఛార్జెస్ పెరిగినాయమ్మా. ఇవి 1, 2 కాదు కదా. మీరు ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత మార్పు అంటే 1, 2 మార్పు కాదు, ఒక చారిత్రాత్మకమైన మార్పు. ఈ మార్పు 10 నెలల్లో ఇట్లా ఉంటే మీరు ఒక్కసారి ఊహించండి 4 సంవత్సరాలు ఏంది పరిస్థితి. రుణమాఫీ అవుతుంది, విద్యార్థులందరూ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇందిరమ్మ ఇల్లు ఈ నెల నుండి ప్రతి కాన్స్టిట్యున్సీలో 3,500 చొప్పున 119 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లా 1, 2 కాదు కదమ్మా. ప్రతి ఒక్కటి ఇక ప్రధాన విషయం చెప్తామా. వీడు దరిద్రుడు కేసీఆర్ గారు పరిపాలించి 7 లక్షల కోట్లు అప్పు చేసుకుని కూర్చున్నాం. మనకు వచ్చేదేమో ఇన్కమ్ ఏమో ఓవరాల్గా 18,500 కోట్లు నెలకు మనకు వస్తుంది. ఈ 18,500 వచ్చిన దాంట్లో దాదాపు 6,500 వీళ్ళు వడ్డే కట్టాలి నెలకి. ఎవరు కట్టాలి? వీడు తెచ్చిన అప్పుకు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు దాదాపు 7,000 కోట్లు కట్టాలి. ఎన్ని మిగులుతాయమ్మా? 18.5లో 6.5 అది పోయింది, 7 ఇది పోయింది. ఇంకా ఏం మిగిలింది ఏముందాడా? అయినా కానీ భయపడకుండా ఎక్కడ కూడా తను ఈపు చూపించకుండా ధైర్యంగా ముందుకు పోతూ ఏమేం చేయాలో ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో హామీలు నెరవేరుస్తూ అభివృద్ధిని 2 కళ్ళగా చూస్తూ దాన్ని సమయమానంగా ఈ రెండుంటి కూడా ఇప్పుడు అభివృద్ధి ఒకటే ఉండకూడదు కదమ్మా. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉంటేనే సంక్షేమం ఇవ్వగలుగుతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా సమన్వయంతో ప్రజలందరినీ కలుపుకొని ప్రజల అభిప్రాయమే తన అభిప్రాయంగా రాత్రి పగలు పనిచేస్తున్నారమ్మా. నిజంగా తెలంగాణ సమాజం ఇలాంటి ముఖ్యమంత్రి రావడం నిజంగా నేనైతే తెలంగాణ రాష్ట్రానికి అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా అల్పెరుగని పోరాటం ఎన్ని మాటలన్నా ఎవరిని కూడా పట్టించుకోవడం, కేవలం ప్రజాశ్రేయస్సే, ప్రజలకు మంచి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో తలమానికగా పెట్టాలి, భారతదేశం రోల్ మోడల్గా పెట్టాలి. గుజరాత్కు మించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్నారు. గుజరాత్కు మించి తెలంగాణ అందరూ భారతదేశం తెలంగాణ వైపు చూడాలని ఆకాంక్ష కలిగి ఆయన ఒక దృఢ సంకల్పంతో కలిగి ఉండడమా. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, పక్కనున్న రాష్ట్రంలో జ్యోతి బసులాగా ఈయన ఉన్నన్నాళ్ళు ఖచ్చితంగా ఈయననే ముఖ్యమంత్రి ఉంటాడు. మీరు ఒక్కసారి అనకండి
ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆయన ముఖ్యమంత్రి, ఈ అన్ని రోజులు ఇంద్రమ్మ పాలన, అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ. రైట్ సార్, మా స్టూడియోకి వచ్చి ప్రజలకు తెలియని విషయాలు ఎన్నో అంశాల మీద మీరు వివరణ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. నమస్తే. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐక్యూ టీవీ. వీళ్ళు నిజంగా కూడా ప్రజలని ఇబ్బందులే కానీ, ప్రజల కష్టాలే కానీ, ఎక్కడ ఏమైనా చీమ చిటుకుమన్నా ఈ ఐక్యూ టీవీ ఉండడం నిజంగా కూడా ఇది మంచి టీవీ. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈ మంచిది ఎప్పుడు మంచిని మనం స్వాగతించాలి. కాబట్టి అందరికీ నమస్కారం.